సో ఎకానమీలో ఈ క్వశ్చన్ ఏంటంటే వెస్ట్ ఆసియా కాన్ఫ్లిక్ట్స్ ఇండియన్ ఎకానమీ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఓకే, సో ఎలాంటి సిస్టమాటిక్ మ్యాక్రో ఎకనామిక్ ఛాలెంజెస్ అనేవి ఇండియన్ ఎకానమీలో అవి క్రియేట్ చేస్తాయి అనేది మన క్వశ్చన్. సో దీని నుంచి మనకి ఫిజికల్ హెల్త్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఆర్ ఎఫెక్ట్ అవుతుంది, ఇవి క్లియర్గా మనం డిస్కస్ చేయాలి. సో అండ్ ఆల్సో సజెస్ట్ స్ట్రాటజిక్ మెజరర్స్. సో టు ఎస్కేప్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అగైన్ అండ్ అగైన్ వాట్ షుడ్ బి ద పర్మనెంట్ ఫిక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇది క్రియేట్ చేయొచ్చు అనేది మనం చూద్దాం, దెన్ ఫిక్స్ గురించి మాట్లాడదాం. సో సప్లై అండ్ ప్రొడక్షన్ డిస్రప్షన్స్ మనం ఫస్ట్ కనుక చూసుకుంటే, సో ఇండియన్ ఎకానమీ మోస్ట్లీ ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీ. సో లైక్ ఎనర్జీ, ఇఫ్ we observe energy, crude oil, so we need like a crude oil dependency, LPG, gas supply, so fertilizers, all these things are depended through imports only. So whenever అంటే ఇప్పుడు ఈ గూడ్స్ ఎప్పుడైతే మనకి సఫిషియెంట్గా ఇంపోర్ట్స్ దొరకవో దాని మీద డిపెండ్ అయిన సెక్టర్స్ అన్ని కొలాప్స్ అవుతాయి. సో అవి మనం 1 by 1 చూసుకుంటాం. దట్ వీ కాల్డ్ యాజ్ ఎ సప్లై అండ్ ప్రొడక్షన్ డిస్రప్షన్స్. సో ప్రైమరీలీ సో ఎక్కడంటే మనకు డిసప్పాయింట్ అది క్రూడ్ ఆయిల్, గ్యాస్ అండ్ ఫర్టిలైజర్స్. సో ఫర్టిలైజర్స్ గనక సఫిషియెంట్గా ఇండియాలో లేకపోతే సో అగ్రికల్చర్ సెక్టర్ కొలాప్స్ అయింది. సో అగ్రికల్చర్ సెక్టర్ కొలాప్స్ అవడానికి అంటే రాబోయే సంవత్సరంలో ఫర్టిలైజర్స్ అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సూపర్ ఎల్నినో. సో ఈ రెండింటి వల్ల ప్రొడక్షన్, ఫుడ్ సెక్యూరిటీ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఫుడ్ సెక్యూరిటీ. సో ఇవి కాకుండా మిగతా చూసుకుంటే కనుక కెమికల్స్, ప్లాస్టిక్, సిమెంటు, రబ్బరు, పెయింట్స్ అండ్ అదర్ వేరియస్ కైండ్ ఆఫ్ సెక్టర్స్ దే డిపెండెడ్ ఆన్ ద క్రూడ్ ఆయిల్. సో ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. దిస్ వి కాల్డ్ యాజ్ ఏ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని చెప్తాం. సో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్. సో ప్రైమరీలీ ఇంపాక్ట్ అయ్యేది క్రూడ్ ఆయిల్, గ్యాస్, ఫర్టిలైజర్. సో వీటి నుంచి సప్లిమెంటరీ సెక్టర్స్ ఉన్నాయి, అవి కూడా ఇంపాక్ట్ అవుతాయి. సో యు నో దట్ 60% ఆఫ్ పాపులేషన్ అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో ఇది కనుక కొలాప్స్ అయ్యి ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తే దట్ ఈస్ సివియర్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. సో రెండోది లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్లేషనరీ క్యాస్కేడింగ్. సో ఎప్పుడైతే మనకి ఈ టెన్షన్స్ వల్ల ఎక్కడ వస్తువులు అక్కడే పర్సే క్రూడ్ ఆయిల్ అనేది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేయడం వల్ల అక్కడే ఆగిపోయింది. సో అలాగే వేరియస్ వస్తువులు సప్లై చైన్స్ అనేవి కంప్లీట్గా బ్లాక్ అయిపోవడం వల్ల వేరియస్ వస్తువులు అక్కడే స్టోరేజ్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే స్టోరేజ్లో ఉంటాయో స్టోరేజ్ కాస్ట్ అనేది ఆటోమేటిక్గా పెరిగింది. సో ఈ స్టోరేజ్ కాస్ట్ అనేది కన్జ్యూమర్ మీదనే పాస్ ఆన్ చేస్తారు. సో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో higher logistic costs led to the cascading effect of increasing the final product prices, that you should remember. So this is the second one. So first one, supply and production disruption occurs. Second one, logistics and inflationary cascading it occurs. So third one, if you observe, so demands, here you can see exports and imports. So అదర్ కంట్రీస్ వాళ్ళకు కూడా ఎనర్జీ క్రైసిస్ ఉండటం వల్ల గ్లోబల్ ఎకానమీ అనేది స్లో డౌన్లోకి వెళ్ళింది. సో గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన వస్తువులకి డిమాండ్ అనేది అవుట్ సైడ్ మార్కెట్స్లో ఉండవు, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఉండదు. కాబట్టి ఏంటంటే డిమాండ్ అనేది పడిపోవడం జరిగింది. సో ఒకటి డిమాండ్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో లేకపోవటం, రెండోది వచ్చేసి మన ఎకానమీ కూడా స్లో డౌన్ అయింది. సో ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి, ప్రాఫిట్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన దగ్గర కూడా డిమాండ్కి తగ్గట్టు సో సప్లై అనేది మనం ఇంక్రీజ్ చేయలేం. ఎందుకంటే వాళ్ళకి రా మెటీరియల్ షార్టేజ్ ఉన్నప్పుడు అవుట్పుట్ పెరగదు, మనకి రా మెటీరియల్ షార్టేజ్ ఉంది కాబట్టి మనకి కూడా అవుట్పుట్ పెరగదు. సో కాబట్టి
అవర్ ఎక్స్పోర్ట్స్ అనేవి డిమాండ్ లేకపోవటం వల్ల, అలాగే మనం సప్లై కూడా సరిగ్గా చేయలేకపోవడం వల్ల కూడా ఎక్స్పోర్ట్స్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఒక చిన్న హోప్ ఉంది, అదేంటంటే సో రూపీ డిప్రిషియేషన్ అది ఆటోమేటిక్గా జరిగిద్ది. అది ఎందుకు జరుగుతుందో చెప్తాను. సో రూపీ డిప్రిషియేషన్ జరగడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ ఏతో మినిమం ఎక్స్పోర్ట్ చేయగలుగుతామో అవి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంది. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఎక్స్చేంజ్ రేట్ అండ్ క్యాపిటల్ అవుట్ఫ్లో. ఎప్పుడైతే మన ఎకానమీ బాగా పెర్ఫామ్ చేయట్లేదో, జీడిపి గ్రోత్ తగ్గిపోతుందో, ఆటోమేటిక్గా ఫారినర్స్ వాళ్ళ యొక్క మనీ తీసుకొని వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతారు. సో వీటినే మనము ఎఫ్పిఐస్ అని చెబుతాం. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు డాలర్స్ తీసుకొస్తారు, వెళ్ళేటప్పుడు కూడా డాలర్స్ తీసుకెళ్తారు. అంటే డాలర్స్ అనేది దీన్ని మనం క్యాపిటల్ ఫ్లైట్ అంటాం. క్యాపిటల్ ఫ్లైట్ అంటే డాలర్స్ అనేది ఇండియా వదిలి వెళ్ళిపోతే కనుక క్యాపిటల్ ఫ్లైట్ అంటాం. సో దీనివల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్లో తరుగుదల అనేది ఆటోమేటిక్గా వచ్చింది. సో ఎప్పుడైతే డాలర్ అనేది దేశం వదిలి వెళ్ళిపోతుందో, సో మన ప్రజలు కనుక డాలర్స్ కావాలంటే ఫర్ సే టూరిజం అవ్వచ్చు, మెడికల్ పర్పస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద రీజన్, మన ప్రజల్స్ వేరే కంట్రీకి వెళ్ళాలి అంటే కనుక డాలర్ పర్చేజ్ చేయాలి. సో డాలర్ అవైలబిలిటీ ఏం తక్కువ ఉంది. సో దెన్ డిమాండ్ ఫర్ ద డాలర్ ఇంక్రీజెస్. సో రూపీ డిప్రిషియేషన్ అక్కర్స్. సో దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్ షాక్. సో సెకండ్ వన్ వచ్చేసి మనము హెవీగా ఇంపోర్ట్ చేసుకునేది ఏంటిది? క్రూడ్ ఆయిల్, గ్యాస్, ఫర్టిలైజర్స్. సో ఈ మూడు కూడా కాన్ఫ్లిక్ట్స్ వల్ల సో మనకు బ్యారెల్ ధర వచ్చేసి ఇంతకుముందు $90, $70 ఉన్నది, ఇప్పుడు $110 దాకా పెరిగింది. అంటే మనము డాలర్స్లోనే పే చేయాలి. సో డాలర్స్లో పే చేయాలి, అట్ ద సేమ్ టైం వాటి ధరలేమో డాలర్స్లో పెరుగుతూ వెళ్తున్నాయి. కాబట్టి మనం ఇండియన్ ఎకానమీ ఏం చేయాలంటే డాలర్స్ని ఎక్కువగా పర్చేజ్ చేయాలి. సో ఇది ఒక ప్రాబ్లం. సో డిమాండ్ ఫర్ ద డాలర్ ఇంక్రీజ్ అవ్వడానికి. సో మూడోది ఏంటంటే జనరల్గా మనకి ఇండియన్స్ అబ్రాడ్లో పని చేసుకుంటూ అక్కడ వచ్చిన మనీ ఇండియాకి పంపిస్తూ ఉంటారు. అవి ఎలా పంపిస్తారంటే ఇప్పుడు అమెరికాలో పనిచేసే వాళ్ళు డాలర్స్ అని చేస్తారు, ఇండియాకి డాలర్సే పంపిస్తారు. సో అలాగే సౌదీ అరేబియాలో అయితే దినార్స్ సంపాదిస్తారు, ఆ దినార్సే పంపిస్తారు. సో ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల వాళ్ళకి వర్క్ లేకపోవడం వల్ల డాలర్ ఫ్లో ఆగిపోతుంది. వీటిని మనం రిమిటెన్సెస్ అంటాం. సో రూపీ వీక్నెస్ ఎలా జరిగిద్దంటే 3 వేస్లో జరిగింది. ఫస్ట్ స్టాపింగ్ ఆఫ్ ద రిమిటెన్సెస్, పేయింగ్ మోర్ డాలర్స్ ఫర్ ద క్రూడ్ ఆయిల్, గ్యాస్, ఫర్టిలైజర్, అండ్ మూడోది క్యాపిటల్ ఫ్లైట్. సో ఈ మూడిటి వల్ల రూపీ వాల్యూ అనేది ఫాస్ట్గా డిప్రిషియేట్ అయింది. సో దట్ యూ షుడ్ రిమెంబర్. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మ్యాక్రో ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్. సో ఇక్కడ చూడండి, ఒక పక్క మన ఎక్స్పోర్ట్స్ ఏమో పెరగట్లేదు, ఇంపోర్ట్స్ ఏమో కాస్ట్లీ అయిపోయింది. సో దీనివల్ల ఏమైందంటే కరెంట్ అకౌంట్ డిఫిసిట్ అనేది పెరిగింది. సో కరెంట్ అకౌంట్ డిఫిసిట్ పెరిగింది అంటే మన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ తీసి ఆ గ్యాప్ ఫిల్ చేయాలి. ఎందుకని? సో క్యాడ్ అనేది ఒక కంట్రీ ఇంకొక కంట్రీతో చేసే ట్రేడ్ వల్ల వచ్చే గ్యాప్. అంటే వేరే కంట్రీ వాళ్ళు మన రూపీస్ని యాక్సెప్ట్ చేయరు, కాబట్టి ఖచ్చితంగా ఫారెక్స్ రిజర్వ్లో ఉన్నటువంటి డాలర్స్ అంటే ఫారిన్ కరెన్సీ మాత్రమే వాడాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లం. సో రైజింగ్ ద ఇన్ఫ్లేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది, ఓకే, ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ వచ్చింది, ఓకే. సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో కాస్ట్ పుష్ ప్రతి వస్తువు యొక్క రేటు పెరిగిపోవటం, ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ రావటం, సో లాజిస్టిక్ కాస్ట్ పెరగటం, వీటన్నిటి వల్ల కన్జ్యూమర్ పేయింగ్ ప్రైస్, సో ఇన్ఫ్లేషన్ ఫర్ ద గూడ్స్ అనేది ఆటోమేటిక్గా. ఇంకోటి కూడా చెప్పిన మనం, సో సరిపోయినంత రా మెటీరియల్స్ రాకపోవడం వల్ల ప్రొడక్షన్ తగ్గిపోద్ది. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గిపోద్దో ప్రజలు ఎక్కువగా ఆ వస్తువును డిమాండ్ చేయడం వల్ల డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏ అయితే ప్రొడక్ట్స్ ఎనర్జీ సెక్టర్ మీద డిపెండ్ అయినాయో, సో ఆ ప్రొడక్ట్స్ కాస్ట్ పుష్, ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషను, డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషను, ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇది పెక్యులర్. సో అయితే కాస్ట్ పుష్ అని ఉంటుంది, డిమాండ్ సైడ్ ఉంటుంది, అయితే సప్లై సైడ్ ఉంటుంది. సో రెండు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో రైజింగ్ ఇన్ఫ్లేషన్ అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్బీఐ గనక పాలసీ రేట్ని రెడ్యూస్ చేసింది అనుకోండి. సో పాలసీ రేట్ని కనుక రెడ్యూస్ చేసి హెవీ మనీ పంపింగ్ చేస్తే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఉంది, ఈ ఎక్స్ట్రా మనీ ఆర్ ఎక్స్ట్రా లిక్విడిటీ వల్ల ఫర్దర్గా ఇన్ఫ్లేషన్ దట్ లెట్ టు ద హైపర్ ఇన్ఫ్లేషన్గా మారే అవకాశం ఉంది. సో హైపర్ ఇన్ఫ్లేషన్, దిస్ ఈస్ ద వర్రీసమ్.
So this is most worrying for the economists. So that you should remember. So now fiscal deficit problem. So fiscal straining ఎలా జరిగిందో చూడండి. సో జనరల్గా ఈ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం, ఫర్టిలైజర్స్ దే బికేమ్ కాస్ట్లీ డ్యూ టు వెస్ట్ ఆసియా కాన్ఫ్లిక్ట్స్. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజలకి అందుబాటు రేట్లో ఈ ప్రొడక్ట్స్ ఉండాలంటే గవర్నమెంట్ కంపెనీస్కి మనీ పే చేయాలి. సో వాటిని మనం సబ్సిడీస్ అంటాం. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రైసెస్ని కీప్ ఆన్ లో, వాటిని తక్కువ రేట్లో ఉంచాలంటే ఎడిషనల్ అమౌంట్, ఎడిషనల్ బర్డెన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ టేకప్ చేసింది. సో రెవెన్యూ లాస్. సో ఒక పక్క క్రూడ్ ఆయిల్ ధర పెరిగే కొద్దీ ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకుంటే వాటి రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. అవి కన్జ్యూమర్ డైరెక్ట్గా పే చేయాలంటే హయ్యర్ ప్రైస్. మనకు చూస్తాం, ఎప్పుడు చూసినా 6 months ఒకసారి ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇక్కడ ఆ రేటు రెడ్యూస్ చేయడం కోసం ట్యాక్సెస్ అనేవి తగ్గించేస్తారు. ఎప్పుడైతే ట్యాక్సెస్ తగ్గిస్తారో గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ తగ్గిపోద్ది. సో రెవెన్యూ బడ్జెట్, ట్యాక్సెస్ అనేవి పార్ట్ ఆఫ్ ద రెవెన్యూ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్లో తగ్గిపోద్ది, ఆటోమేటిక్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగింది. సో మూడో వచ్చేసి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ట్యాక్సెస్ తగ్గిపోతాయో స్టేట్స్కి వచ్చే మనీ, ఫినాన్స్ కమిషన్ ద్వారా స్టేట్స్కి మనీ వస్తూ ఉంటాయి. ఆ స్టేట్స్కి వచ్చే మనీ అనేది తగ్గిపోతాయి. సో అలాగే వ్యాట్, సేల్స్ ట్యాక్స్ అండ్ పెట్రోలియం ఇది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ హౌ గ్రోత్ ఏమో తక్కువ, ట్యాక్సెస్ కలెక్షన్ తక్కువ, ఆబ్వియస్లీ ఎకానమీ అనేది రెసిషన్లోకి మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో రెసిషన్లోకి హై ఛాన్సెస్ ఆఫ్ మూవింగ్ ద ఎకానమీ ఇంటూ రెసిషన్, దట్ యూ షుడ్ రిమెంబర్. సో ఆర్బీఐ ఒక క్వాంటిటేటివ్ తీసుకొచ్చింది. సో ఎప్పుడైతే మనకి బ్యారెల్ ధర $7 పెరిగే కొద్దీ, ఒక్కొక్క బ్యారెల్ ధర $7 పెరిగే కొద్దీ మన జీడిపి ఎంత ఇంపాక్ట్ అయిందంటే 15 బేసిస్ పాయింట్స్ అనేది ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇన్ఫ్లేషన్ వచ్చేసి 30% బేసిస్ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. సో అంటే మనకి ఏం చెప్పవచ్చు అంటే, సో డాలర్ ఈ ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో, క్రూడ్ ఆయిల్ ధర మన జీడిపిని తగ్గించగలదు, అలాగే మన ఇన్ఫ్లేషన్ పెంచగలదు. సో దిస్ ఈస్ డైరెక్ట్ స్టాటిస్టిక్స్ గివెన్ బై ద ఆర్బీఐ. So in nutshell, what are all the problems economy is facing? So what are all the problems economy is facing due to West Asia conflicts? So first one you see, so demand and supply. So supply disruptions and inflation. Okay, logistics cost increasing. So logistics cost increasing, that led to inflation. So third one వచ్చేసి, సో మనకి రూపీ డిప్రిషియేషన్. సో రూపీ డిప్రిషియేషన్. ఫోర్త్ వన్ ఇన్ఫ్లేషన్. ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎకానమీ ఎక్స్పీరియన్స్ చేసింది. ఫిఫ్త్ వన్, సో CAD increasing. సిక్స్త్ వన్ యూ కెన్ సి, సిక్స్త్ వన్ ఫిస్కల్ డిఫిసిట్. సో ఫిస్కల్ డిఫిసిట్. సో ఇవన్నీ ఇండియన్ ఎకానమీ మీద వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో ఇవి మీరు రాయాల్సి ఉంటుంది. వెస్ట్ ఆసియా కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఇండియన్ ఎకానమీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందంటే. సో నెక్స్ట్ వచ్చేసి రెమిడియల్ మెజరర్స్. సో రెమిడియల్ మెజరర్స్ అంటే యాజ్ లాంగ్ యాజ్, అంటే ఇప్పుడంటే ప్రాబ్లం వచ్చింది, వీఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇదే ప్రాబ్లం రిపీట్ అవ్వదు అని గ్యారంటీ లేదు. మళ్ళీ ఇలాంటి ఎక్కడ వెస్ట్ ఆసియాలో ఇప్పుడంటే ఇరాన్, ఇజ్రాయెల్, రేపొద్దున సౌదీ అరేబియా, ఖతారు. సో ఖతారు వర్సెస్ ఇజ్రాయెల్, ఇలా ఏ రెండు కంట్రీలు కనుక అక్కడ ఇన్వాల్వ్ అయినా సేమ్ ప్రాబ్లం వీఆర్ ఫేసింగ్. అంటే ఇలాంటి రాకుండా ఏం చేయాలంటే, మన ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి. సో ఎనర్జీ సోర్సెస్ని డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద ఆయిల్, 90% ఆఫ్ ద ఫర్టిలైజర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వెస్ట్ ఆసియా. సో వీటిని వెస్ట్ ఆసియా నుంచి వేరు కంట్రీలకి డైవర్ట్ చేయటం వల్ల, సో అంటే ద షేర్ ఆఫ్ వెస్ట్ ఆసియా వీ షుడ్ రెడ్యూస్.
దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం స్టెబిలిటీ ఎర్న్ చేసుకుంటాం. రిమైనింగ్ సోర్సెస్ నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సెకండ్ వన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. సో రైట్ నౌ 60 డేస్కి మాత్రమే ఉన్నాయి. సో పెట్రోల్, డీజిల్ అన్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, సప్లై ఆగిపోయినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్లో నుంచి వాడుకుంటూ ఉంటాం. సో రైట్ నౌ 60 డేస్కి ఉన్నాయి. దాన్ని మనం 90 డేస్ సప్లై బఫర్ పెట్టుకోవాలి. సో ఆ లోపు మనం ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకునే అవకాశం ఉంది. సో మూడోది ఏంటంటే అసలు ఈ ఏదైతే కోల్ బేస్డ్ ఆర్ ఫాజిల్ ఫ్యూయల్ సో మనం ఏమంటాం అంటే గ్యాస్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్. సో దాని నుంచి రిన్యూబుల్ ఎనర్జీకి యాజ్ పాసిబుల్ యాజ్ షిఫ్ట్ అయిపోవాలి. సో రిన్యూబుల్ ఎనర్జీకి యాజ్ పాసిబుల్ యాజ్ షిఫ్ట్ అయిపోతే ఫస్ట్ మనం మనీ సేవ్ చేయొచ్చు. రెండోది ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇటు వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ నుంచి బయటపడవచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్. సో గ్రీన్ హైడ్రోజన్ని ఇమీడియట్గా దాన్ని మనం అచీవ్ చేయాలి. సో టార్గెట్స్ పెట్టుకొని గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ ఎనర్జీ సెక్యూరిటీ మనం అచీవ్ చేయాలి. అలాగే సోలార్, పిఎం సూర్య గర్, సో రూట్ ఆఫ్ సోలార్ ఇనిషియేటివ్. సో దీనివల్ల కూడా మన గ్యాస్ బర్నింగ్ పవర్ ప్లాంట్స్ అనేవి మనం యూజ్ చేయడం తగ్గింది. సో ఎకనామిక్ గ్రోత్ ఫ్రమ్ ద ఫాజిల్ ఫ్యూయల్ టు సో హైడ్రో ఎలక్ట్రిసిటీ, renewable energies, hydroelectricity, or else nuclear energy related. So these things we have to promote more and more. So first thing diversification, second thing increasing the buffer, third thing is alternative towards the fossil fuels to renewable energy sources. This is the long term goal. So then India will get the strategic autonomy in the energy security domain. So these are all the things you have to mention for this kind of questions.